వెలుగు. తుర్కే అజర్బైజాన్కు దెబ్బ మీద దెబ్బ. పాక్కు మద్దతిచ్చిన రెండు దేశాలకు భారత ట్రేడర్ల షాక్లు. పిల్లల మర్రికి ఫిదా. ఊడల మర్రిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. 1,00,000 మందికి పుష్కర స్నానాలు. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేటి నుంచి ఐపీఎల్ రీస్టార్ట్. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలో మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 18వ సీజన్లో మళ్లీ మొదలవుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి జరిగే మ్యాచ్తో లీగ్ రీస్టార్ట్ అవనుంది. వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఔటర్ వెంట సోలార్ గ్రిడ్. హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర సోలార్ పవర్ ఉత్పత్తి. ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్. ఎవరిని ఉపేక్షించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి. 50 లక్షల టన్నుల వడ్లు కొన్నాం. 2023తో పోలిస్తే మూడింతలు ఎక్కువ. మంత్రి ఉత్తమ్. యాసంగిలో 70 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వద్దు. తడిసిన వడ్లు కూడా కొంటాం. రైతు సంక్షేమమే మా ధ్యేయం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి. మన పోలీసులు వరల్డ్ నెంబర్ 1 డ్రగ్స్ కంట్రోల్లో మొదటి స్థానంలో హెచ్న్యూ. దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 వివిధ కేటగిరీల్లో పోటీపడ్డ 138 దేశాల పోలీసులు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అందుకున్న సివి ఆనంద్. ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ 1గా రాష్ట్ర పోలీసులు. డాక్టర్లు లేకున్నా హాస్పిటళ్లకు అడ్డగోలు అనుమతులు. సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే రెన్యువల్స్. అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంహెచ్ఓలు. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్. గ్రూప్ 1కు సంబంధించి విచారణ పూర్తయిన జీవో 29పై రిట్ పిటిషన్ వేస్తారా? మండిపడ్డ సుప్రీంకోర్టు. పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి. కొట్టుకుపోయిన చెక్ డ్యాంలకు చెల్లింపులపై విజిలెన్స్ ఎంక్వైరీ. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29 చెక్ డ్యాంల నిర్మాణం. కట్టిన వెంటనే కొన్ని కడుతుండగానే మరికొన్ని కొట్టుకుపోయినాయి. అయినా కాంట్రాక్టర్లకు 287 కోట్లు చెల్లించిన గత సర్కారు విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. రైట్. నమస్తే తెలంగాణ. వచ్చే 2 రోజులు భారీ వర్షాలు. నల్లమలలో నిశ్శబ్ద నరమేధం. 2 ఏండ్లలో 770 మంది చెంచుల మృత్యువాత. దేశం మొత్తం సైన్యం, ప్రధాని మోదీ కాళ్ళ మీద పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు హెచ్చరించిన మారని బీజేపీ నేతల తీరు. సోఫియా ఖురేషీపై మరో నేత అనుచిత వ్యాఖ్యలు. భారత సైన్యాన్ని అవమానించడమే అంటూ విమర్శల వెల్లువ. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి కేంద్రం విముఖత. కాల్పుల విరమణకు రేపటితో ముగింపు. పాక్ మంత్రి ఇషాక్ దార్. 10,000కు పైగా ఇండ్లు ధ్వంసం. కాశ్మీర్లో పాక్ దాడుల ఫలితం. కమిషన్లు ఫుల్లు, ఖజానా డల్లు. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. యథేచ్ఛగా కల్తీ విత్తనాలు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందట్లేదు. విత్తన తయారీ కంపెనీలు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలతో మునిగిన ములుగు రైతు రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టం అవసరం. తెలంగాణ వ్యవసాయ కమిషన్ వెల్లడి. రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టిన నివేదిక. ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంఖం. ఎన్ఆర్ఐలపై ట్రంప్ బాదుడు. స్వదేశానికి పంపే నగదుపై 5% ట్యాక్స్ కు ప్రతిపాదన. అమెరికా పౌరసత్వం లేని వారిపై పన్ను విధింపునకు నిర్ణయం. మూసి హద్దులు నిర్ధారించాలి. గరిష్ట ప్రవాహ స్థాయిని గుర్తించాలి. నాలాలు, కల్వర్టర్లు బాగు చేయాలి. పలు శాఖల అధికారుల నుంచి సూచనలు వచ్చాయన్న హైడ్రా. దళిత ద్రోహి కాంగ్రెస్. దళితులకు కాంగ్రెస్ ఏనాడు పదవులు ఇవ్వలేదు. 1985 నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చారో చెప్పాలి. 98 మంది అధ్యక్షుల్లో 4 కూడా దళితులు లేరు. 46 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్యక్షులుగా కొనసాగారు. కొప్పుల ఈశ్వర్. సున్నపు గనుల లీజుపై చేతులెత్తేసిన కేంద్రం. అవకతవకలపై సీఎంఓకు సామాజిక కార్యకర్త ఫిర్యాదు. ఆదాబ్ హైదరాబాద్. 100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ స్కామ్. హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్. హైదరాబాద్ లో కార్ లాంచ్ పేరుతో కార్ల షోరూమ్ నడిపిస్తున్న బషరత్ ఖాన్ అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి అడ్డదారులు. ఇండియా కూటమిలో లుకలుకలు. సమన్వయం సమావేశాలు కొరబడ్డాయి. ఇంకా సమయం ఉంది, సరిదిద్దుకోవచ్చని సూచన.
కూటమి పటిష్టతపై చిదంబరం అనుమానాలు. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్కు తగిన బుద్ధి చెప్తాం. పాక్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్, పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. గతేడాది కంటే 9.8% పెరిగిన విద్యుత్ డిమాండ్. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పైన దృష్టి సారించాలి. విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశాలు. బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది? కేటీఆర్ ను అధ్యక్ష పదవి వరించనుందా? హరీష్ రావుతో కేటీఆర్ భేటీతో సర్వత్రా చర్చ. 2 గంటల పాటు సాగిన బావ బామ్మర్దుల సమావేశం. ఇటీవల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మరింత ఊతం. ఈ భేటీ కుటుంబ వ్యవహారమా, పార్టీ వ్యవహారమా? ప్రకృతి రమణీయతతో తన్మయమైన ప్రపంచం ముద్దు గుమ్మలు. పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించిన అందాల భామలు. చిన్నారులతో ముచ్చటించి ఉత్సాహం నింపిన భామలు. ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. భూభారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. పట్టాదారు పాస్ పుస్తకంలో భూకమతాల మ్యాపుల ముద్రణ. నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చెరువును మింగిన బడా బాబులు. బఫర్ జోన్ లో బీకే బిల్డర్స్ డెవలపర్స్ వారి క్లబ్ హౌస్ నిర్మాణం. హైదరాబాద్ సిపికి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు. 48 గంటల్లో 6 ఉగ్రవాదుల హతం. ఇదేంది నారాయణ, విద్యా పేరుతో భారీ దోపిడీ, ఫీజుల పేరుతో సామాన్యుల జోబులకు చిల్లు. ఐఐటి జేఈ కోచింగ్లకు లక్షల్లో వసూలు. 8వ తరగతి నుంచి ఐఐటి జేఈ కోచింగ్లు అక్రమంగా మాదాపూర్లో నారాయణ కోచింగ్ అకాడమీ. ఏపీలో మంత్రిగా ఉన్న నారాయణ చట్టాలు ఉల్లంఘిస్తే ఎలా? అక్రమ కోచింగ్ సెంటర్లపై చర్యలెక్కడా? ఆజ్ కీ బాత్. కుట్రలు, కుతంత్రాలు, చింతలు, చికాకులు. తీసేయి తోసేయి. పసిబిడ్డవై హాయిగా నవ్వేసేయి. ఏడ్చే లోకాన్ని ఏడిపించే హంతకిని పక్కకు నెట్టేసేయి. కృత్రిమత్వం విషకీటకం, దరి చేరనీకు నలిపేసేయి. పవిత్ర హృదయం నడిచే దేవాలయం సురభి నిలయం.